అని మనస్సాక్షిగా అందరూ ఒప్పుకుంటున్నారు. నేను నిన్న మొన్న ఆంధ్రాకి పోయాను. ఒక 2-3 రోజులు ఏదో మా స్నేహితుడు పెళ్ళుంటే పోతే తిరిగి వస్తా ఉంటే నేను ఒక హోటల్ దగ్గర నిలబడి ఎట్లుందో కనుక్కున్నాను. కనుక్కుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి లారీ, అంత మునుపు నేను లారీ ఉండేది, ఇప్పుడు లారీ కూడా అమ్మేసుకున్నా, ట్రాన్స్పోర్ట్ మొత్తం దెబ్బతినింది, లారీ ఓనర్గా ఉన్న నేను ఈరోజు క్లీనర్గా తయారైపోయాను. అంటే అదే లారీకి ఇతని డ్రైవరు క్లీనర్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక్క నిమిషం తమ్ముడు, లాస్ట్లో ఆ లారీకి డ్రైవర్గా తయారయ్యే పరిస్థితి వచ్చాడు. ఇంకొక అతను ఒకప్పుడు నాది హోటలు, అప్పుల పాలైపోయి హోటల్ అమ్ముకున్నా, ఇప్పుడు తోపుడు బండి పెట్టుకొని కడుపు కోసం బతుకుతున్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను చెప్పింది ఇది యథార్థమైన కథలు ఇవన్నీ. మీరు చూశారు రంగనాయకమ్మ ఎక్కడో ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగితే ఇది తప్పని సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టింది. మనసు చంపుకోలేక ఆవిడ సోషల్ ఎవరు లేరమ్మా, ఎవరు లేరు ప్లీజ్, ఎవరు లేరు, ఏది లేదు, కూర్చోండి. సోషల్ మీడియాలో ఆవిడ పోస్టింగ్ పెట్టంగానే వీళ్ళు వచ్చేసి ఆవిడ మీద దాడి చేసి తర్వాత ఆ హోటల్ ముయించేసి ఆవిడ్ని వ్యాపారాలు చేయనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. హోటల్ పోయిన తర్వాత ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలని చాలా అవస్థపడి ఒక వ్యాపారానికి పోతే పర్మిషన్లు కావాలని పర్మిషన్లు ఇవ్వకుండా చేశారు. ఏమి చేయాలనో బ్రతకలేక గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టబోసుకునే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది, ఒకరిద్దరు కాదు, చాలా మందిని మనం చూస్తే ఈరోజు చాలా దారుణంగా చనిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా మందిని వీళ్లే చంపేశారు. నేను ఈరోజు పల్నాడుకి వెళుతున్నాను. ఒక్క పలనాడులో 30 మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు. నిన్నో మొన్నో నీళ్లు అడిగితే నువ్వు నీళ్లు అడిగే సాహసం చేస్తావని ఒక మహిళని ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేశారు. అంటే ఇది పరాకాష్ట. మీరు చూశారు. మంచి డాక్టర్ సుధాకర్ ఏమడిగాడు? ఒక మాస్క్ అడిగాడు. కరోనా సమయంలో మాస్క్ నన్ను అడగతావని సస్పెండ్ చేసి పిచ్చివాణ్ణి చేసి ఎక్కడికక్కడ వేధించి కడాన హార్ట్ అటాక్తో చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని చంపి కారులో డోర్ డెలివరీ పంపించారు. అబ్దుల్ సలాం అనే వ్యక్తి నంద్యాలలో బతకలేక ఏం చేయాలో దిక్కు తెలియకుండా భార్య 2 పిల్లలతో ట్రాక్ పైన పోయి బలవంతపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చాలా మందిని చంపేశారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బతకలేమని. నేను ఒకటే ఇక్కడే నాయకులకి కార్యకర్తలు చెప్తున్నా, ఇలాంటి వ్యక్తులు కానీ మళ్ళీ ఏదైనా జరిగితే ఇప్పటికే రాష్ట్రం 30 ఏళ్లు పోయింది, ఎవరికి రక్షణ ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు కులాలని రెచ్చగొడుతున్నాడు. నిన్న చూశారు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ఈ 2 పార్టీలకు లేని బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితికి వచ్చింది. 2 రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాం, ఒక సయోధ్యకు వచ్చాం, ఒక అవసరాన్ని గుర్తించాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం 2 పార్టీలు కలిసి పోటీ చేయాలనేది మేము ఆలోచించి మేము నిర్ణయం చేస్తే మీకు బాధ దేనికని నేను అడుగుతున్నా. ఆ విషయమే పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చెప్పారు. నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా, నా జీవితంలో ఎవరికైనా రాజకీయంగా మీరు నన్ను చూశారు, 40 ఏళ్ళు చూశారు.
నేనేం కొత్త కాదు. అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వని గౌరవం ఈరోజు పవన్ కళ్యాణ్కు, జనసేన నాయకులకి, కార్యకర్తలకి ఇస్తున్నామంటే అది మా సాంప్రదాయం, అది మా అవసరం. ఈ రాష్ట్రం కోసరం ఇద్దరం కలిసి పని చేయవలసిన ప్రత్యేకత. రెండు పార్టీల ఓట్లు, ఒక్క ఓటు కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి పైన ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 151 మంది కాదు, 175 మంది అభ్యర్థులై, జనసేనకు 24 కాదు 175 మందిని గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలకు, నాయకుల పైన ఉంది. ఈ బాధ్యత మేము సమిష్టిగా తీసుకపోతే మాకు లేని బాధ మీకెందుకని నేను అడుగుతున్నా. అదన్నీ మీరు చూస్తే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం వీళ్ళు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక్క విషయం కుండోళ్ళని అడుగుతున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, బుగ్గల్ని మిరాడు, ముద్దులు పెట్టాడు. వస్తానే పిడిగుద్దులు, అందరినీ గుద్దులే గుద్దులు. ఇప్పుడు 5 ఏళ్ళు అలిసిపోయారు మీరంతా.